మొన్న వర్షం ఎఫెక్ట్ చాలా వేడిగా ఉంటుంది మా ఊర్లో. మేమందరం ఇంకా వాటర్ని ఏదో విధంగా తాగుతూనే ఉంటున్నాం ఇంట్లో. కోకోనట్ వాటర్ తాగడానికి వచ్చాము. ఆ తర్వాత కొంచెం కోకోనట్ ఉంటుంది కదా, ఇది తీసుకోకుండా అసలు ఖచ్చితంగా వెళ్ళడం భలే అనిపిస్తుంది. తర్వాత కోనసీమ సాంప్రదాయ వంటలు అని నా పెళ్ళైన కొత్తలో నేను కొనుక్కున్నాను ఈ పుస్తకం. ఎందుకో తెలియదు, చాలా నచ్చింది అనమాట. చూసిన వెంటనే పెద్ద వండేసి దానిలో కొనేసుకున్నాను. అది ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు బయటపడి ఓ ఇవా వంటలు అనుకున్నా. అన్నీ మా తూగు జిల్లా వంటలే, భలేగా ఉంటాయి చూడ్డానికే. వండలేదు కదా, తెలీదు ఎలా ఉంటాయి మరి. తర్వాత కొంచెం గొంతు నొప్పిగా ఉంది అని చెప్పి ఇంటి వంట తినేసాను, అంటే ఎక్కువగా లేకుండా బీరకాయ కూర, చారు. తర్వాత కొన్ని కొబ్బరి బండ నీళ్ళు తాగుదామని ఎంత గొడవో. కాసేపు తర్వాత మొన్న చూపించాను ఈ వీడియోలో ఆ మామిడి పళ్ళే, ఇవి కొంచెం మగ్గాయి, బాగుంది తినడానికి. తర్వాత ఇంకో తాగడం కోసం అల్లం నీళ్ళు కషాయం చేసుకొని తాగాను అనమాట. కొంచెం గొంతు సాఫీ అవుతుందేమో అని చెప్పి బాగుంది, హ్యాపీగా అనిపించింది తాగినప్పుడు. ఆ వేడి పొగలు కక్కుతున్న నీళ్లు తాగితే అమ్మ ఎంత బాగుందో చెప్పలేను. తర్వాత మా ఇంట్లో మల్లెపూలు నేను ఖచ్చితంగా మొత్తం సీజన్ అయ్యే వరకు ఎవ్రీడే పెట్టుకుంటాను. ఏమైపోయినా సరే నేను రోజు మాల పెట్టుకోకుండా పడుకోలేను. తర్వాత నైట్ మళ్ళీ చారన్నం తినేసాను. ఇంతటితో నా డే అయిపోయింది. బాయ్.